శరద్ పవార్ చేతి నుండి ఎన్సీపీ అజిత్ పవార్ వైపుకి వచ్చేసింది. దీంతో వెంటనే కొంతమంది ట్రోల్ బిగిన్ చేసేసారు మన తెలుగు మహానుభావులు. ఏంటంటే ఈసీ మోడీ చేతిలో ఉంది, ఇప్పుడు అజిత్ పవార్ వచ్చి శరద్ పవార్ని చీల్చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోయింది చూసారా, అది మోడీ వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడని. ఈ మాట అనేటువంటి వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం అభిమానులు. తప్పులేదు అలాంటిది అంటాము, మోడీని విమర్శించడంలో. కానీ అసలు సమస్య ఏంటంటే ఆనాడు చంద్రబాబు గారికి వచ్చింది కూడా అదే పద్ధతి. చంద్రబాబు గారికి ఏ ఫార్ములాలో అయితే వచ్చిందో అదే ఫార్ములాలో వచ్చింది. ఒక పార్టీలో చీలిపోతే పార్టీ పెట్టినోడిదే పార్టీ అనడానికి లేదు ప్రజాస్వామ్యంలో. పార్టీ పెట్టిన తర్వాత మెజారిటీ సభ్యులు చీలిపోతే వాళ్ళదే అవుతుంది పార్టీ. ఆ విధంగానే చంద్రబాబు గారిది పార్టీ పెట్టింది వ్యవస్థాపకుడు ఎవరు, ఎన్టీ రామారావు గారు. కానీ ఎవరికి వచ్చింది, చంద్రబాబు గారికి వచ్చింది. అట్లాగే శరద్ పవార్కి సంబంధించినటువంటి పార్టీ కాస్త అజిత్ పవార్కి వచ్చింది. ఆ మధ్యన ఉద్ధవ్ థాకరే పార్టీ కాస్త షిండేకి వచ్చింది. మెజారిటీ ఎంపీలు మెజారిటీ ఎమ్మెల్యేలు 2/3 ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపుకి వస్తుంది. అదే ఇప్పుడు జరిగింది.